హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లేస్మెంట్ హ్యాక్. అండ్ ఇవాళ మనం పైథాన్ 364 కోడింగ్ ఛాలెంజ్లో డే 21లో ఉన్నామండి. అండ్ ఈ సిరీస్ ఇంతే కంటిన్యూ అవుతూ ఉంటుంది, సో కీప్ ఫాలోయింగ్ అస్. అండ్ వాళ్ళ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే డివిజిబుల్స్ ఆఫ్ ఏ నెంబర్. డివిజిబుల్స్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం ఒక నెంబర్ తీసుకున్నాము, ఆ నెంబర్ ఏ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుందో అది. కాకపోతే ఇక్కడ మన ప్రోగ్రాంలో ఏంటంటే విత్ ఇన్ ఆ రేంజ్ తీసుకున్నాము, అంటే మనం రేంజ్ స్పెసిఫై చేస్తామన్నమాట. ఆ రేంజ్లో ఉన్న నెంబర్స్ అనేవి మనం ఇచ్చిన నెంబర్తో ఏమేమి డివిజిబుల్ అవుతాయో చెక్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ 10 to 20 అని ఇచ్చాము, అండ్ డివిజిబుల్ వచ్చేసి 5 అని ఇచ్చాము అనుకోండి. అంటే మనం ఏదైతే నెంబర్ చెక్ చేసుకుని ఆ నెంబర్ 5 అని ఇచ్చామనుకోండి, 10 నుంచి 20 మధ్యలో ఏమేమి నెంబర్స్ అనేది 5తో డివిజిబుల్ అవుతాయో మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10, 15, 20 మనకు వచ్చే అవుట్పుట్ 7 అనమాట. అదే ఒకవేళ మనం నెంబర్ 2 తీసుకున్నాం అనుకోండి, విత్ ఇన్ రేంజ్ 10 to 20 మనకి 10, 12, 14, 16, 18, 20 ఇవనేవి మనకి నెంబర్స్ వస్తాయి అన్నమాట. హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చూద్దాము. ఫస్ట్ మనం రేంజ్ని స్పెసిఫై చేస్తాం, అంటే లోవర్ రేంజ్ని. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం హయ్యర్ రేంజ్ని స్పెసిఫై చేస్తున్నాం అనమాట. వన్స్ మనం లోవర్ రేంజ్ని అండ్ అట్ ద సేమ్ టైం హయ్యర్ రేంజ్ని స్పెసిఫై చేసినాక మనం నెంబర్ ఇవ్వాలన్నమాట. అంటే ఏ నెంబర్ చెక్ చేసుకోవాలో 2 or 3 ఇన్పుట్ ఏదైతే ఇవ్వాలో ఆ నెంబర్ని ఇస్తామన్నమాట. చూడండి, ఇక్కడ మనం n ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ఈ నెంబర్. R1, R2 అనేది రేంజెస్కి స్పెసిఫై చేసుకున్నాము, అండ్ n అనేది ఏంటంటే ఇన్పుట్గా తీసుకున్నాము. అండ్ ఇక్కడ మనం రేంజ్ ప్రింట్ చేసుకోవాలి కదండి, అంటే R1 నుంచి R2 వరకు ఉన్న మధ్యలో నెంబర్స్ అన్నిటినీ చెక్ చేసుకుంటా రావాలి కదా. సో అందుకని రేంజ్ ఫంక్షన్ని యూజ్ చేసామన్నమాట. రేంజ్ వచ్చేసి R1 నుంచి R2 + 1 వరకు తీసుకుంటాం, ఎందుకంటే మనకి n నెంబర్ వరకు రేంజ్ ఫంక్షన్ అనేది వర్క్ అవ్వాలి కాబట్టి. అండ్ దెన్ వన్స్ ఫర్ అయిపోయినాక మనం ఇప్పుడు 1 by 1 అనేది మాడ్యులస్ చేసుకోవాలన్నమాట. వన్స్ మాడ్యులస్ చేసినాక ఆ మాడ్యులస్ అనేది ఈక్వల్స్ టు 0 అయితే మనం నెంబర్ని ప్రింట్ చేసుకోవాలి. ఏ నెంబర్ని, ఏవైతే నెంబర్స్ డివిజిబుల్ అవుతున్నాయో, అంటే i అన్నమాట. i అనేది R1 అండ్ R2 రేంజ్ మధ్యలో ఉన్న నెంబర్స్ని 1 by 1 అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10, 20 ఇచ్చాము, నెంబర్ 2 ఇచ్చాము. చూసారా, 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అన్నీ వచ్చాయి రేంజ్లో. అండ్ అట్ ద సేమ్ టైం మనకి అవుట్పుట్ అనేది పక్కన కావాలి అనుకున్నాము. సో అందుకని ఎండ్ని స్పెసిఫై చేసుకున్నాము. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో ఎండ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మనం 456 లో రేంజ్ అండ్ హైయర్ రేంజ్ 789 ఇచ్చాము, అండ్ డివిజిబుల్ నెంబర్స్ వచ్చేసి 7 అని ఇచ్చాము. సో చూసారండి, 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఆ రేంజ్లో వచ్చేసి చాలా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి రేంజ్ స్పెసిఫై చేసిన 145, అండ్ నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 78. అండ్ ఏ నెంబర్తో చెక్ చేయాలనుకుంటున్నాము, 4తో. సో ఈ నెంబర్స్ అనేవి ఉన్నాయన్నమాట. హోప్ మీ అందరికీ ప్రోగ్రామ్ అర్థమైందని అనుకుంటున్నామండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.